ఈ వీడియో చూసే వాళ్ళలో చాలామంది ప్రభాస్ నటించినటువంటి ఛత్రపతి సినిమా చూసే ఉండుంటారు. అందులో హీరో చిన్నతనంలో అతని తల్లి ఛత్రపతి శివాజీ గొప్పతనం గురించి చెబుతుంది. తన కోసం బతికేవాడు మనిషి, నలుగురి కోసం బ్రతికేవాడు ఛత్రపతి అని చెబుతుంది. తన కోసం తను బతికేవాడు మనిషి, నలుగురి కోసం బతికేవాడు ఛత్రపతి. తల్లి మాటలు నరనరాన ఎక్కించుకున్నటువంటి హీరో తన వాళ్ల కోసం అండగా నిలబడతాడు. అదే తల్లి మాటలను జీర్ణించుకొని ఆ మహాతల్లి చూపించిన బాటలో నడిచిన శివాజీ షహాజీ బోన్స్లే ఛత్రపతి శివాజీ అయ్యాడు. అందుకే అంటాను, జీజాబాయి లాంటి గొప్ప తల్లి లేకుంటే మన దేశానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి యోధుడు ఉండేవాడు కాదు. జీజాబాయి లాంటి గొప్ప రాజమాత లేకుంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న గొప్ప పరాక్రమవంతుడు సంభాజీ మహారాజ్ గురించి మాట్లాడుకునే వాళ్ళమే కాదు. అసలు అదంతా ఎందుకు? ఈరోజు మనం చూస్తున్న భారతదేశం ఇంకా సనాతన ధర్మాన్ని ఆస్వాదిస్తుంది, తన మూలాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది అంటే అందులో జీజాబాయి కృషి ఎంతో ఉంది. ఈ విషయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా మీకు గూస్ బంప్స్ రాకపోతే నన్ను అడగండి. శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజుల జీవితాలకు ఎంత మాత్రం తీసిపోని స్ఫూర్తి రగిలించే కథ జీజాబాయిది. కొడుకుని వీరుణ్ణి చేసిన వీరమాత, మనవడిని ధీరుణ్ణి చేసిన రాజమాత జీజాబాయి. తల్లి ఎలా ఉండాలి అన్నదానికి ఆమె నిలువెత్తు నిదర్శనం. జీజాబాయి గొప్ప మాతృమూర్తి మాత్రమే కాదు, మరాఠా సామ్రాజ్య మనుగడ కోసం ప్రణాళిక రచించినటువంటి రాజనీతిజ్ఞురాలు. హిందూ స్వరాజ్యం గురించి కలలు కన్నా ధైర్యవంతురాలు. చిన్న వయసులోనే భర్త వదిలేశాడు. తండ్రి లఖూజీ జాదవ్రావు సహా కుటుంబ సభ్యులంతా ఉరికంబం ఎక్కారు. పెద్ద కొడుకు యుద్ధంలో మరణించాడు. ఒక్కసారి చూడండి, నా అనుకునే వాళ్ళందరూ జీజాబాయికి దూరమయ్యారు. భర్త లేడు, కుటుంబ సభ్యులు లేరు, తండ్రి, పిల్లలు, ఇలా అందరినీ కోల్పోయింది. తండ్రి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ పోవటం, భర్త పోవటం ఒకెత్తైతే కడుపున పుట్టిన పిల్లలు చనిపోవటం మరో ఎత్తు. జీజాబాయికి 8 మంది సంతానమైతే శివాజీ ఒక్కడే మిగిలాడు. మిగిలిన అందరూ చనిపోయారు. అలాంటి పరిస్థితులను ఏ ఆడదైనా ఎలా తట్టుకుంటుంది? ఏ తల్లి గుండైనా ముక్కలు కాకుండా ఎలా ఉంటుంది? కానీ ముందే చెప్పుకున్నాం కదా, జీజాబాయి అందరిలాంటి మహిళ కాదు, ఆదిశక్తికి నిలువెత్తు రూపం ఆమె. జీజాబాయికి అంతటి తెగువ, ధైర్యం, గుండె నిబ్బరం ఎలా వచ్చాయో తెలియాలి అంటే ఆమె బాల్యం, వివాహ జీవితం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మహారాష్ట్రలోని బుల్దానా ప్రాంతంలో జనవరి 12, 1598న జన్మించింది జీజాబాయి. చిన్నతనం నుండి ఆమెకు భక్తి ఎక్కువ. భవానీ మాతను పూజించేవారు. రామరాజ్యం కావాలని కోరుకునేవారు. రామాయణ, మహాభారత ఇతిహాసాలను ఔపోసన పట్టారు. వాటి గురించి, ఐతిహాసిక వీరుల వీరగాథలను గురించి ఉగ్గుపాలతోనే శివాజీకి తెలియజేశారామె. బాల్యంలోనే భారత వీరుల వీరత్వము అతని దేశభక్తిని పెంపొందింపజేసింది. ఆమె పెళ్లి కూడా అంత ఈజీగా జరగలేదు. అది కూడా ఒక ప్రతీకార చర్య లాంటిదే అని చెప్పొచ్చు. జీజాబాయి బాల్యంలో ఉండగా ఒకసారి హోలీ పండుగలో పాల్గొన్నప్పుడు ఒక బాలుడి మీద రంగు నీళ్లు చిమ్మింది. ఆ బాలుడు కూడా తిరిగి చెల్లాడు. అది చూసిన జీజాబాయి తండ్రి లఖూజీ ఈ ఇద్దరు మంచి జంట అవుతారని సరదాగా అన్నాడు. ఆ బాలుడే షహాజీ భాన్స్లే, మలోజీ అనే చిన్న ఉద్యోగి కుమారుడు. అది తెలిసి మలోజీని లఖూజీ అవమానించి పంపించాడు. కానీ షహాజీ తరువాత బీజాపూర్ సుల్తాన్ సైన్యంలో ఉన్నతోద్యోగి అయ్యాక ప్రతీకారం కోసం జీజాను వివాహం చేసుకోవటానికి ప్రయత్నాలు ఆరంభించాడు. ఆఖరికి లఖూజీ పనిచేసే ఆఖరి నిజాం చేత చెప్పించి వివాహం చేసుకున్నాడు కూడా. మొఘలుల రాకతో పరిస్థితులు మారిపోయాయి. ఒప్పందం ప్రకారం షహాజీ కర్ణాటకకే పరిమితమైపోయాడు. వెంట పెద్ద కుమారుడు సంభాజీని తీసుకెళ్లాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, శివాజీ అన్న పేరు కూడా సంభాజీనే. నిజాం మీద మొఘల్ దాడులతో లఖూజీ కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది. షహాజీ కర్ణాటకలో తుకాబాయి అనే మహిళను వివాహమాడి జీజాను దాదాపు మర్చిపోయాడు. అప్పటి నుంచి జీజా పూనాలోనే ఉండిపోయింది. షహాజీ బోన్స్లే జీజాబాయిని వదిలేసే సమయానికి ఆమె 4 నెలల గర్భవతి.
భర్తకి దూరమైన ఆమెకు సకల సౌకర్యాలు కల్పించారు. కానీ అవేవి ఆమె వద్దనుకుంది. గర్భవతి అయినా కానీ నేలపైనే పడుకుంది. కొండలెక్కేది, నిరంతరం ఆయుధాలు ధరించి ఉండేది. ఇలా చేస్తే తన కడుపులో బిడ్డకు కూడా ఈ లక్షణాలు వంటపట్టి ధైర్యంగా ధీరుడై ఉంటాడని ఆమె బలంగా నమ్మింది. ఆ నమ్మకంతోటే మగబిడ్డకు జన్మనిచ్చిన జీజాబాయి శివాజీ షహాజీ బోన్స్లేగా పేరు పెట్టుకొని తనకు సకల యుద్ధ విద్యలు నేర్పించేలా చర్యలు తీసుకుంది. రామాయణ మహాభారతాలు పురాణ ఇతిహాసాలలోని వీరగాథలను శివాజీకి చెబుతూ హిందూ స్వరాజ్య స్థాపనకు సిద్ధం చేసింది. యుద్ధ శిక్షణలో ఒక సైనికుడిలానే కొడుకుని చూసింది. పూనా పాలనలోనూ ఆమె జోక్యం చేసుకునేది. దాదాజీ కొండదేవ్ సహకరించేవాడు. అతడే శివాజీకి యుద్ధ విద్యలు నేర్పిన గురువు. జీజాబాయి గురువైన సమర్థ రామదాస్ సహాయం కూడా ఈ విషయంలో ఉంది. జీజాబాయి తన కొడుకును జాతీయ ప్రయోజనాల కోసం సిద్ధం చేస్తూనే హిందూ స్వరాజ్యం గురించి కలలు కన్న ధైర్యవంతురాలామె. ఆ సమయంలోనే మొఘల్ ఆకృత్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. అవి గమనిస్తూనే ఉంది. మొఘల్ సాగిస్తున్న అరాచకాలపై ఎదురు తిరగాలని, లేదంటే హిందూ సమాజ సంస్థాపన మరుగున పడిపోతుందని కొడుకుకు హితబోధ చేసింది. అంతేకాదు జీజాబాయి యుద్ధ వ్యూహాలు అపారమనే చెప్పాలి. అందరూ చెబుతుంటారు శివాజీ మహారాజ్ గొరిల్లా పద్ధతిలో ఎన్నో యుద్ధాలు చేసి విజయాలు సాధించారు అని. శివాజీ మహారాజ్కు గొరిల్లా పద్ధతిని పరిచయం చేసింది కూడా జీజాబాయే. దానికి తన నేర్పరితనాన్ని, తెలివితేటలను జోడించి యుద్ధాలలో శివాజీ తిరుగులేని నాయకుడిగా నిలిచాడు. ఆ గొరిల్లా యుద్ధ విద్యను ఉపయోగించే అఫ్జల్ ఖాన్ అపార సైన్యాన్ని శివాజీ మహారాజ్ ఓడించగలిగాడు. తన పెద్ద కుమారుడు సంభాజీని ఈ అఫ్జల్ ఖానే చంపేశాడు. తన అన్న చావుకి కారణమైన అఫ్జల్ని అంతే దారుణంగా గొరిల్లా యుద్ధ పద్ధతిలో చంపేశాడు శివాజీ. ఇక శివాజీ దొరంగాడ్ కోటను గెలిచినప్పుడు ఆమె సంబరాలు జరిపించారు. కుమారుడు ఒక్కొక్క విజయాన్ని సాధించినప్పుడు ఆమె సంబరపడిపోయారు. తమ ఉనికి ఉండాలంటే, మొఘలులను ఎదిరించాలంటే కోటలను చేజిక్కించుకోవాలని శివాజీకి చెప్పింది జీజాబాయి. ఆమె తన కొడుకు కోటలను జయించాలని, తన కొడుకు మహారాజుగా పట్టాభిషిక్తుడైతే చూడాలని ఎన్నో కలలు కనింది. ఒకానొక సమయంలో కొడుకులో ఆత్మస్థైర్యాన్ని నింపటానికి నువ్వు నన్ను అమ్మా అని పిలవటం మానేయమని చెప్పింది. మీరు గాజులు ధరించి ఇంట్లో కూర్చోండి, నేనే స్వయంగా సైన్యంతో సింహగఢ్ కోటపై దాడి చేసి విదేశీ జెండాను విసిరి పారేస్తాను అని శివాజీని ఉద్దేశించి చెప్పింది. ఆమె ఇలా మాట్లాడటానికి ఓ కారణం ఉంది. సింహగఢ్ కోటపై యుద్ధానికి వెళ్ళమని శివాజీని అడిగినప్పుడు ఆయన సంశయిస్తుంటే తనలో స్ఫూర్తిని నింపటానికి ఇలా మాట్లాడాల్సి వచ్చింది. దీంతో తన తల్లి మాటలను గౌరవించటం కోసం శివాజీ సింహగఢ్ కోటను గెలుచుకోవటంలో అన్నింటినీ పణంగా పెట్టాడు. ఈ పోరాటంలో అతను తన ప్రియమైన తానాజీని కూడా కోల్పోయాడు. కానీ చివరికి విజయం సాధించాడు. హిందూ సమాజ సంస్థాపన కోసం పరితపించిన జీజాబాయి పరమత సహనాన్ని కూడా పాటించారు. ఇతర మతాలను శివాజీ గౌరవించటం తన తల్లి శిక్షణ నుండే వచ్చింది. ఇక మొఘలుల చేతిలో దెబ్బతిన్న ఎన్నో ఆలయాలను ఆమె తిరిగి బాగు చేశారు. కసబా గణపతి ఆలయాన్ని పునరుద్ధరించారు. తంబి జోగేశ్వరి, కేవరేశ్వర్ వంటి చాలా ఆలయాలను కూడా ఆమె బాగు చేయించారు. పశ్చిమ కనుమలలో పేరు పొందిన రాయ్గఢ్ కోటను జయించిన శివాజీ 1674వ సంవత్సరం జూన్ నెలలో పట్టాభిషేకం చేసుకున్నారు. అప్పుడు తన తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూశాడు శివాజీ మహారాజ్. కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా పట్టాభిషేక మహోత్సవాన్ని చూసి ఆ తల్లి పరవశించిపోయింది. ఆ తల్లి ఆనందాన్ని చూసిన శివాజీ మహారాజ్ మురిసిపోయారు. అయితే అటు తల్లికి ఇటు కొడుక్కి ఆ సంతోషం ఎక్కువ రోజులు లేదు. శివాజీ మహారాజ్ అయిన 12వ రోజునే జూన్ 17, 1674న జీజాబాయి కన్ను మూసింది. తను కోరుకున్న స్వతంత్ర హిందూ మరాఠా రాజ్యంలోని రాయ్గఢ్లోనే పచాద్లో ఆమె మరణించింది. ఒక్కసారి ఊహించుకోండి, 500 ఏళ్ల క్రితమే ఒక భారతీయ మహిళ తన కుటుంబ సభ్యులను పోగొట్టుకొని భర్త దూరంగా ఉన్న నిజాన్ని దిగమింగుకొని ఉన్న ఒక్క కొడుకుని వీరుడిలా తీర్చిదిద్దింది. అంతేనా, ఆ తర్వాత మనవడి బాధ్యత కూడా తీసుకుంది. తన కొడుకు యుద్ధాలతో బిజీగా ఉంటున్నాడు. తల్లి లేని మనవడిని చూసి చలించిపోయింది ఆమె. సంభాజీకి 2 ఏళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. అప్పటి నుంచి నానమ్మ వద్దే పెరిగాడు. కొడుకుని ఎలాంటి స్ఫూర్తితో పెంచిందో మనవడిని కూడా అంతే స్ఫూర్తిగా తీర్చిదిద్దింది జీజాబాయి.
500 ఏళ్ల క్రితం అన్నీ కోల్పోయిన ఒక మహిళ ఈ దేశానికి 2 పోరాట యోధులను అందించింది అంటే అది మాటలు కాదు. ఈరోజు సనాతన ధర్మం 4 కాళ్ళ మీద సగర్వంగా నిలబడింది అంటే జీజాబాయి లాంటి ఎందరో వీర మహిళల పాత్ర ఎంతో ఉంది. హిందూ సమాజాన్ని మొఘలుల దురాగతాల నుండి రక్షించుకోవాలంటే ఎదురు తిరగటమే మార్గమని 2 హీరోలను తీర్చిదిద్దిందామె. వారికి యుద్ధ విద్యలు నేర్పించి, హైందవ గ్రంథాలు నేర్పించి, మత సహనాన్ని అవలంబించమని కూడా నూరిపోసింది. అందుకే మళ్ళీ చెబుతున్నా, జీజాబాయి లాంటి గొప్ప తల్లి లేకుంటే మన దేశానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి యోధుడు ఉండేవాడు కాదు. జీజాబాయి లాంటి గొప్ప రాజమాత లేకుంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న గొప్ప పరాక్రమవంతుడు సంభాజీ మహారాజు గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. కొడుకుని వీరుణ్ణి చేసిన వీరమాత ఆమె, మనవడిని ధీరుడిని చేసిన రాజమాత ఆమె. భారతదేశ సనాతన ధర్మం ఊపిరి ఉన్నంత వరకు చరిత్రలో నిలిచి ఉంటుంది. ఆమెను స్ఫూర్తిగా తీసుకునే భారతదేశం నారీ శక్తి అవార్డులను కూడా ఇస్తుంది. అలాంటి గొప్ప వీరమాత గురించి ఈరోజు మనం తలుచుకున్నాం. మీరందరూ కలిసి నాతో పాటు చెప్పండి, జై భవానీ, జై జగదాంబే, జై భారత్ అండ్ జై జీజాబాయి.